ఈ సంక్రాంతికి పిండి వంటల భాగంగా నువ్వుల లడ్డు అయితే చేస్తున్నానండి. అంటే నువ్వులు బెల్లంతో ఉండలు పెడితే మా పిల్లలు ఎక్కువ తినరండి. ఈ విధంగా పల్లీలతో కలిపి నువ్వులు వేయించి బెల్లం వేసి మిక్సీ పడితే ఆ విధంగా అయితే బాగా తింటారు. అందుకని నేను ఈ విధంగా పల్లీలు అయితే ఫస్ట్ వేయించుకుంటున్నాను. నువ్వుల లడ్డుని ఈ విధంగా చేస్తున్నానండి నేను. ఈ విధంగా వేగినప్పుడు ఇందులో నువ్వులు అయితే వేసుకోవాలండి. నువ్వులు ఇలా పల్లీల్లోనే వేయించడం వల్ల ఎగిరిపోకుండా ఉంటాయి. పల్లీలు అడ్డగిస్తాయి. అంటే పల్లీలు అనేది ఇట్లా చిటపట అన్నా కూడా పెనం నుంచి బయట రావండి. సో లోపల అణిగిపోతాయి. బాగా వేయించుకోవాలి. ఒక 1 or 2 minutes అంతేనండి. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అలాగే మురుకులతో పాటు నువ్వుల లడ్డుతో పాటు బూందీ కూడా పున్నానండి, కారా బూందీ. సో అన్నీ ఫైనల్గా వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇందులో కారపొడి, ధనియాల పొడి, సాల్టు, శనగగింజలు, ఎండుమిర్చి, వెల్లిపాయలు కూడా దంచేసానండి. ఆయిల్లో అవి కూడా ఫ్రై చేశాను. మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ విధంగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ బాగా చల్లారాలండి. అప్పుడే క్రంచీగా వస్తాయి. చల్లారాక ఇదైతే స్వీట్ బూందీ అండి. అది కారా బూందీ చేశాను కదా. సో ఇదైతే స్వీట్ బూందీతో లడ్డు అయితే చేస్తున్నాను. సో లడ్డు అయితే బాగా పాకం అయితే బాగా వచ్చింది. లడ్డు చూడండి ఎంత బాగా వచ్చింది. సంక్రాంతికి అయితే నేను ఈ విధంగా పిండి వంటలు చేశాను. సో ఇంకా నువ్వుల లడ్డు ఉంది. అరిసెలు అయితే చేస్తున్నానండి. సో పిండి అయితే ఈ విధంగా పాకం అయితే పట్టించేసాను. అరిసెలు అయితే చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను యూట్యూబ్లో చూసి. సో బాగా వచ్చాయి అరిసెలు అయితే. అరిటాకు తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని లేదా నెయ్యితో కూడా అండి మనకి అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలండి. ఇలా ఒక సైడ్ బాగా కాలినాక స్లోగా టర్న్ చేసుకోవాలి. నేనైతే తెల్ల నువ్వులు వేసాను. అది చూపించాను చూసారు కదా ఎలా పొంగుతూ లేస్తున్నాయి చూసారా అరిసెలు. మేము అత్తిరాసాలు అంటాము వీటిని. ఇప్పుడు ఇలా ఒత్తుకోవాలి.
ఇలానే అరిసెలు అన్నీ చేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ పిండితో వేస్తున్నానండి అరిసెలు. చూసారు కదండి, 1/2 కేజీ బియ్యం పిండికి అయితే నాకు 2 గ్లాసులు బియ్యం పిండి వచ్చింది. 1/2 కేజీ బియ్యానికి నాకు 2 గ్లాసుల పిండి అయితే వచ్చింది. 2 గ్లాసులు బియ్యానికి నేను 1 గ్లాసు బెల్లం అయితే తీసుకున్నాను. పెద్ద టీ గ్లాస్ కాదండి, పెద్ద లోట. ఇవైతే అయినాయి. ఇప్పుడు వీటినన్నిటిని చల్లారి పెడదాము. న్యూస్ పేపర్లలో పెట్టకూడదండి, ఆయిల్ అంతా పీల్ చేస్తాయి కాబట్టి. ఫస్ట్ టైం చేసిన అస్సలు ఇరిగిపోకుండా వచ్చాయండి అరిసెలు. పద్దెనిమిది అత్తిరాసాలు అయితే వచ్చాయండి నాకు, 18. సో మీరు కూడా ఈ విధంగా సంక్రాంతికి పిండి వంటలు చేసుకోవాలని, ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చూసారు కదా అరిసెలు ఎంత బాగా. తిను, బాగుందమ్మా. ఇవైతే సన్న కారపూస అండి, కారపూస కాదు కానీ మురుకులు. ఇవి కూడా చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో. ఇవి అండి నా సంక్రాంతి పిండి వంటలు. మీరు కూడా ఏం చేశారో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు.